దేవుడిలా కొలిచే బ్రాండెడ్ నారాయణని మీరు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? దాంట్లో టార్గెట్ ఏముంది, ఉండేది ఉన్నట్లు మాట్లాడుతున్నా. నేను నా ప్రాబ్లం ఏం లేదు. నేను ఈ మధ్య కాలంలో నాకు కొంతమంది నా ఫాలోవర్స్ అడిగారనమాట. ఏం అడిగారంటే, ఇలా బ్రాండెడ్ నారాయణ దాంట్లో మేము కొనాలనుకుంటున్నాం, ఇది ప్యూర్ పట్టేనా అని అడిగారు. నాకు ఆ వీడియో సెండ్ చేసినారు. ప్యూర్ పట్టు ఎట్లా ఉంటుందంటే 5000 అబో ఉంటుంది, బిలో ఉండదు. పవర్ ఈ మధ్య ఒక 4 years నుంచి బాగా పవర్లూమ్ చలామణి అవుతున్నాయి. ఈ మధ్య అనంతపూర్లో ఇంకా హైయెస్ట్ 1 year నుంచి బాగా చలామణి అవుతున్నాయి అనమాట. పవర్లూమ్ కి పట్టుకు తేడా అంటే పవర్లూమ్ కరెంట్ మగ్గాలు నేస్తారు. ఎక్కడైనా కూడా ఏ వీడియోలో అయినా కూడా 1500కి పట్టు చీర అని చెప్పి ఆయన చెప్పిన ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. నా దాంట్లో ఆల్రెడీ ఇన్స్టాలో కూడా పోస్ట్ చేసినారు. అతని నోటి నుంచి అతను మిగతా చాలా మంది యూట్యూబర్లు కూడా చేసినారు అనంతపురం. అంటే జస్ట్ పట్టు చీర అని చెప్పాడే కానీ ప్యూర్ పట్టు అని ఎక్కడ మెన్షన్ చేయలేదు కదా. దాని పేరే పవర్లూమ్. పట్టు అని ఎలా అంటాడు? అంటే పవర్లూమ్ పట్టు కదమ్మా. పవర్లూమ్ అంటే మిక్స్డ్ పట్టు ఉంటది, అది కూడా 5000 అబ్బోనే ఉంటాయి. మిక్స్డ్ పట్టు అంటే అది పవర్లూమ్ కలిసి ఉంటది. ఇప్పుడు వీళ్ళు అమ్మేది ప్యూర్ పవర్లూమ్ అనమాట, కరెంట్ మగ్గంలో ప్యూర్ పవర్లూమ్, అది పట్టు కాదు. 1500కి పట్టు చీర దొరుకుతుంది అంటే జనాలు కూడా, వాళ్ళకు కూడా మినిమం నాలెడ్జ్ ఉంటుంది కదమ్మా. అదే నేను చెప్తున్నా జనాలకి. నాకు ఇచ్చిన వాళ్ళు నా ఫాలోవర్స్ నన్ను అడిగింటేనే అప్పటిదాకా నేను చూడలేదు. ఇంతమంది యూట్యూబర్లు వాళ్ళ షాప్ లో డ్రెస్సెస్ కానీ నార్మల్ ఫ్యాన్సీ శారీస్ కానీ వీడియోస్ నేను చూసిన, అవి బాగుంటాయి, తక్కువ ధరకి జనాలకి ఇస్తున్నారు, అది ఓకే, నేను కూడా మంచిగా ఇస్తున్నారు అనుకునేదాన్ని. నాకు ఈ వీడియోస్ వాళ్ళు సెండ్ చేసే వరకు నాకు తెలియదు అనమాట. అనంతపురంలో ఎంతో మంది పట్టు చీర వ్యాపారస్తులు ఉండగా మీరు బ్రాండెడ్ నారాయణ గారి మీదే టార్గెట్ చేయడానికి వెనక మీ వెనక ఎవరైనా ఉన్నారా? ఎవరికైనా హస్తం ఉందంటారు? ఇది టార్గెట్ కాదు. బ్రాండెడ్ నారాయణ అని ఎందుకు అంటున్నారంటే, చాలా మంది అమ్ముతుండొచ్చు, నా వరకు అయితే వీడియోస్ రాలేదనుకోవచ్చు. అమ్మే వాళ్ళు ఉంటారు. ఎక్కువగా పబ్లిసిటీ అవుతున్నది ఎవరు? బ్రాండెడ్ నారాయణ. వాళ్ళు మిగతా వాళ్ళంతా ఇట్లా వీడియో రూపంలో పబ్లిసిటీ చేసుకోలేదు. అంటే వాళ్ళు ఆయన పబ్లిసిటీ, ఆయన ఎదుగుదల చూసి ఎవరైనా వెనకుండి ఇది నడిపిస్తున్నారంటారా? నా వెనక ఎవరు ఉండరు. ఎందుకంటే నేను ఏవైనా సమాజం సంబంధించిన వీడియోస్ పెడతా, సమాజం కోసం పోరాడుతుంటా. అట్లాంటి నా వెనక ఎవరు ఉంటారు? ఆయన కూడా అక్క చెల్లెమ్మలకి హెల్ప్ చేస్తూ, నాకు తెలిసినంత వరకు ఆయన నుంచి ఒక 20-30 మంది ఉపాధి కల్పించి ఎంతో మంది కష్టాల్లో ఉన్న మహిళలకి హెల్ప్ చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు కదా. ఆయన గురించి ఇంతవరకు నాకు తెలిసినంత వరకు ఎటువంటి చెడు వినలేదు. నేను కూడా ఆయన మీద చెడుగా ఏం చెప్పలేదు. ఆయన వడిబియ్యాలు పెడుతున్నారు, చాలా కార్యక్రమాలు చేస్తున్నారు, నైస్, చాలా మంచి పనులే. నేనేం చెప్తున్నా అంటే, వడిబియ్యం పెడుతున్నారు మహిళలకు, అక్క చెల్లెమ్మలు అన్నప్పుడు నువ్వు పట్టు అంటే వాళ్ళు కూడా చాలా ఆనందపడతారు కదా. ఒక తమ్ముడు లేని వాళ్ళకి, అన్న లేని వాళ్ళకి నాకు ఒక పట్టు పెడుతున్నాడు తమ్ముడు ఆనందపడుతుంటారు కదా. అలాంటి వాళ్ళకి ఇది నేను పవర్లూమ్ ఇస్తున్నా అని చెప్పి ఇవ్వండి నేను అంటున్నా. అంటే పట్టు మీద తప్పుడు ప్రచారం వద్దు అంటున్నా. నేను ఒక చేనేత అమ్మాయినే. చేనేత కార్మికులు అని చెప్పేసి మీరు పోరాటం చేశారు. మీకు ఒక విషయం తెలుసో తెలీదో, బ్రాండెడ్ నారాయణ గారు కూడా, నేను కూడా ఎంక్వైరీ చేశాను, ధర్మవరంలో 2 రోజుల్లో ప్యూర్ పట్టుని నేసి రికార్డ్ సృష్టించిన చరిత్ర ఆయనకు ఉందని మీకు తెలుసా? సో ఆయన కూడా, నేనేం చెప్తున్నా అంటే, ఆయన కూడా నాకు ఈ మధ్యనే తెలిసింది, నా మీద కౌంటర్ గా వీడియో పెట్టినప్పుడు తెలిసింది ఆయన కూడా చేనేత అన్నప్పుడు అదే ధర్మవరం తీసుకోండి. ధర్మవరంలో అయితే ఒక రూల్ ఉంటుంది. ఏం రూల్ అంటే, పట్టుని పట్టలాగా అమ్మాలా, పవర్లూమ్ లాగా అమ్మాలా. అలా లేకుంటే ఇక్కడైతే చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు నేనేమంటున్నా, ఆయన ఒకటి టార్గెట్ చేయాలి. నెక్స్ట్ ధర్మవరం కాకుండా అనంతపూర్లో అయితే నెక్స్ట్ యూట్యూబర్లో ఏ షాప్ వాళ్ళైనా సరే పవర్లూమ్ ని పట్టు అంటే నేను రియాక్ట్ అవుతా. అతని మీద నేను ఆల్రెడీ వీడియోలు కూడా చెప్పిన. అతను ఒకటే కాదు, ఎవరైనా పట్టు మీద ఇలా తప్పుడు ప్రచారం చేయొద్దని నేను చెప్తాను. అంతేకాకుండా అనంతపూర్ యూట్యూబర్ల మీద కేసు వేస్తానని చెప్పేసి ఒక వీడియో అయితే చూశాను. అసలు అనంతపూర్ యూట్యూబర్లో మీకు ఏమి ఇబ్బంది పెట్టారు? నాకేమి ఇబ్బంది పెట్టలేదు. నేను వాళ్ళకి ఏం చెప్పిన అంటే, గతాన్ని నేను తీయను, గతంలో ఏం జరిగింది నేను తీయను. ఇది నేను వాళ్ళకి చెప్పా, గతంలో అయిపోయింది, నెక్స్ట్ నుంచి మీరు ఎక్కడైనా ప్రమోట్ చేసినప్పుడు పవర్లూమ్ లాగానే ప్రమోట్ చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీకే పట్టు షాప్ ఉంది, మీ షాప్ కి వచ్చి ఇది పట్టు చీర అని చెప్పితే మాకు తెలుస్తుంది. మాకు జీరో నాలెడ్జ్. ఎవరైనా కూడా ఇది పట్టు చీర అని చెప్పినందుకు మనం పట్టు చీర అని చెప్పేసి అమ్ముతాం. సో వాళ్ళు షాప్ వాళ్ళు చెప్పిందే యూట్యూబర్స్ ప్రమోట్ చేస్తారు, అంతేగాని వాళ్ళకైతే సొంత నాలెడ్జ్ ఉండదు కదా. అందుకే నేను చెప్తున్నా వాళ్ళకి కూడా, గతంలో మీరు ఎలా చేసినారు, సరే వదిలేసన్నా, ఇప్పుడు నుంచి చేయొద్దండి, తప్పుడు ప్రచారం చేయొద్దండి. చాలా మంది యూట్యూబర్లను చూసి చాలా మంది షాపులు కొంటుంటారు. ఇప్పుడు బ్రాండెడ్ నారాయణ గారిని ఇప్పుడు ప్రమోట్ చేసింటారు, మిగతా వేరే వాళ్ళ షాపులు చూసి ఇలానే పబ్లిసిటీ అవుతుంటుంది. పవర్లూమ్ అది పట్టులాగా పబ్లిసిటీ అవుతుంది. పట్టు వాళ్ళు ఏమో అయిపోవాలి, పట్టుని ఎవరు కొనరు, తక్కువ రేటులో పట్టు చీర వస్తుంది కానీ పవర్లూమ్ కొంటారు. నువ్వు పవర్లూమ్ అని చెప్పు అని నా నినాదనం అనమాట. అంతేగాని పర్సనల్ గా బ్రాండెడ్ నారాయణ గారి మీద మీకు ఏమైనా కక్షలు ఉన్నాయా? నాకు ఆయన మీద ఏం లేదు, ఇంకా మిగతా వాళ్ళ మీద కానీ లేదు. నేను ఓన్లీ పవర్లూమ్ ని, నేను లాస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నేను దీన్నే తీసుకున్నా. అంటే పవర్లూమ్ వల్ల మామూలు పట్టు వాళ్ళకి చాలా ఇబ్బంది ఉందని దాని మీద నేను మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసిన. ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఒకసారి చూడండి, నేను మీకు ఇస్తాను. కాబట్టి ఇప్పుడు బ్రాండెడ్ నారాయణ అని కాదు,
అనంతపూర్ లో నెక్స్ట్ ఎవరైనా గట్టిగా పబ్లిసిటీ ఉంటది కదా, వాళ్ళ వల్ల నెక్స్ట్ అది పాకిపోతుంది అనమాట. ఇప్పుడు నిజాన్ని చెప్పి అమ్మండి. పవర్ లూమ్ కి ఒక రూల్ ఉంటది, పవర్ లూమ్ గానీ చేతిమగ్గాని కానీ ఒక రూల్ ఉంటది. దాన్ని మార్చి తప్పుడు ప్రచారంతో అమ్మకూడదు అనమాట. సో వాళ్ళకి చెప్పిన నెక్స్ట్ ఇంకా యూట్యూబర్లకు కూడా చెప్పిన నెక్స్ట్ వాళ్ళు ఇలానే చేస్తా అంటే వాళ్ళ మీద నేను నిజంగా క్రిమినల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ మండే మళ్ళీ రీఫ్రెష్ గా ఎవరైనా వీడియో చేస్తే వాళ్ళు దాని మీద కలెక్టరేట్ లో నేను గ్రీవెన్ లో కూడా ఇస్తాను అనమాట. ఈ పవర్ల మీద అట్లా వీళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళపైన కౌన్సిలింగ్ చేయండి అనేది ఫస్ట్ కేసు లేను. ఫస్ట్ వాళ్ళతో దీన్ని ఏంది ఫస్ట్ తెలుసుకునే విధంగా చేస్తాను. తెలుసుకొని కూడా అలానే నేను చేస్తాను. నాకు డబ్బులుగా ముఖ్యం, ప్రమోషన్ ముఖ్యం అంటే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. అంతే ఇంకేం లేదు. జనాలు వార్నింగ్ అనుకోవచ్చా, రిక్వెస్ట్ అనుకోవచ్చు? నేను ఎవరికి రిక్వెస్ట్ చేయను. వాళ్ళు చేసేది తప్పు పని, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మళ్ళీ నేను వాళ్ళకి ఎందుకు రిక్వెస్ట్ చేయడం? నేను ప్యూర్ చేనేత అమ్మాయిని. అప్పుడు నేను వాళ్ళని బిజినెస్ చేసుకోదని లేదు. పవర్ లూమ్ కూడా అమ్ముకోండి, పవర్ లూమ్ అమ్ముతున్నాను చెప్పండి. ఏ వీడియోలో అయినా ఆయన పవర్ లూమ్ అమ్ముతున్నాడు చెప్పినాడా? నాకు కౌంటర్ వేసినప్పుడు చెప్పినాడు. కానీ అలా అని పట్టు చీర ప్యూర్ అని చెప్పేసి కూడా చెప్పలేదు కదా మేడం. 1500 వచ్చేది పవర్ లూమ్, అది కరెంట్ మగ్గం. ప్యూర్ పట్టు మళ్ళీ పవర్ లూమ్ లో పట్టు కూడా ఉంటది, అంటే పట్టుతో మిక్సింగ్ ఉంటది. అది కూడా 5000 పైన ఉంటది. ఎక్కడైనా మీరు వెళ్ళండి చూడండి, ఆయన దాంట్లోనే వెళ్ళి చూడండి మీకు వీలైతే. సొంత మ్యానుఫ్యాక్చర్ ఉందని ఈ మధ్య వీడియో చూసిన, అట్లా కాదు. 1500 నేను జనాలు చెప్పేది. ఇప్పుడు ఆయనని కొనే వాళ్ళు నా ఫాలోవర్స్ కూడా ఉంటారు కదా, నా ఫాలోవర్స్ కూడా నేను క్లారిటీ ఇవ్వాలి కదా. అంటే ఆయన మీద చెప్పడం కాదు, ఇంకోరి మీద చెప్పడం కాదు. నా ఫాలోవర్స్ నన్ను అడుగుతున్నారు, నేను వాళ్ళకి ఆన్సర్ ఇచ్చుకోవాలా. జనాలకు నిజం తెలియాలి కాబట్టి. మీరు ఎప్పుడైనా బ్రాండెడ్ నారాయణ గారి షాప్ కు వెళ్ళి పర్చేస్ చేశారా? లేదు, ఇప్పటి వరకు లేదు. మీరు ఒకసారి అక్కడ వెళ్ళకోకుండానే మీరు జస్ట్ వాళ్ళ మాటలు వీళ్ళ మాటలని జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. నేను ఎవరి మాటలు ఇలా ఆయన దాంట్లో యూట్యూబ్ లో వీడియోలు చూస్తున్నా కదా, అందరికి బాగా కనిపిస్తున్నాయి కదా యూట్యూబ్ లో. ఆయన ఫుల్ వీడియోస్ పెడుతుంటారు, హాఫ్ వీడియోస్ పెడుతుంటారు. ఇప్పుడు యూట్యూబర్లతో ప్రమోట్ చేస్తుంటారు. వాళ్ళకి తెలియదు పాపం. నేను కూడా చెప్తున్నా, యూట్యూబర్లకు తెలియదు. ఇప్పుడు తెలుసుకోండి, పవర్లు మీద పట్టేదో తెలుసుకొని జనాలకు ప్రమోట్ చేయండి అని చెప్తాను. మీరు పెట్టిన ఈ వీడియోస్ వల్ల జనాలు బ్రాండెడ్ నారాయణ గారిని తప్పుగా అనుకుంటున్నారు. సో అంటే ఇది ఒక్క రేటు విషయంలో పొరపాటు జరిగిండొచ్చు కదా, అంతేనా లేదా ఇంకేమైనా ఆయన గురించి మీకు? నేను అదే చెప్పిన, మీరు బిజినెస్ చేసుకోండి. మిగతా దాంట్లో తక్కువ ప్రైస్ లో ఉన్నాయి టాప్స్ గానీ, మిగతా ఫ్యాన్సీ సారీస్ గానీ, దాని మీద నో కామెంట్. ఓన్లీ పట్టు మీద ఒకటే చేసిన. ఎందుకంటే పట్టు అనే వాళ్ళు, పట్టు నేసే వాళ్ళు కూడా ఉంటారు. అది అనంతపురం అయినా, ధర్మవరం అయినా, ఇంకో చోటు అయినా. మీతో పాటు పక్కన వాళ్ళు కూడా బతకాలి కదా, పట్టు వాళ్ళు కూడా బతకాలి కదా. ఊరికి పవర్లు పట్టు అని అమ్మేస్తుంటే వాళ్ళు ఏమైపోవాలి? వాళ్ళ సెల్లింగ్ తగ్గిపోతుంది కదా. జనాలకి నిజాలు తెలియాలా అంటే పవర్లు ఏంది, పట్టులు ఏంది తెలియాలనే ఉద్దేశంతో నేను వచ్చిన అనమాట. నెక్స్ట్ వేరే ఏ షాప్ అనంతపూర్లో కాదు, మన స్టేట్ లో ఎక్కడైనా ఏదైనా చేసిన ఆ వీడియో నేను చూసిన అంటే నెక్స్ట్ నుంచి నేను రియాక్ట్ అవుతాను ఖచ్చితంగా. ఒక చేనేత కార్మికురాలుగా అంటే ఏంటంటే పవర్ లూమ్ గా అమ్ముకో, పట్టును పట్టుగా అమ్ముకో. దీంతో పబ్లిసిటీ వల్ల ప్యూర్ పట్టు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ప్యూర్ పట్టు కొనరు. 1500కి పట్టు వస్తుందంటే నిజమైన పట్టుని ఎట్లా కొంటారు? పవర్ లూమ్ నిజం అనుకుంటారు. అదే షాప్ లో ప్యూర్ పట్టు కూడా వేరే రేట్లకు అమ్ముతున్నారు. ఆ విషయం మీకు తెలుసో తెలియదు? నేను అదే చెప్తున్నా, మిగతా నాకు నో కామెంట్. దాని మీద నేను కామెంట్ చేయను. ఎందుకంటే వాళ్ళకి ప్యూర్ పట్టేంది, దాని మీద 5000 పైన ఉండేది పట్టు. దాంట్లో పట్టులో పవర్ లూమ్ పట్టు మిక్సింగ్ ఉంటది. ఉప్పాడ పట్టు వేరే ఉంటది, కాంచీపురం సిల్క్ వేరే ఉంటది, నార్మల్ గా సిల్క్స్ వేరే ఉంటాయి. దీని మీద నేను ఇంకా చేయొద్దండి నేను చెప్పిన. ఆయన ఇప్పటి వరకు అయితే కొన్ని ఆ వీడియోస్ అయితే రావడం లేదు. నేను ఆ వీడియో పెట్టినప్పటి నుంచి మళ్ళీ నెక్స్ట్ టైం ఇది యూట్యూబర్లకైనా ఇది వార్నింగ్ అనుకోవాలి. గతం గతహ. నెక్స్ట్ టైం నేను బ్రాండెడ్ నారాయణ చెప్పినట్టు చేస్తాను, ఇంకోటి చేస్తాను, ఇట్లా యూట్యూబ్ లో ఇలానే తప్పుడు ప్రచారం చేస్తే దానిపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. నేనే కాదు, చాలా మంది పట్టుమగ్గ వాళ్ళు చాలా మంది షేర్ చేసుకుంటారు నా వీడియో. అంటే ఇప్పుడు వాళ్ళు ఎందుకు నా షేర్ చేసుకుంటారు, నాకు ఎందుకు సపోర్ట్ ఇస్తున్నారు అంటే వాళ్ళ బాధ బయటకు వస్తుంది నా రూపంలో. ఇప్పుడు ఇదైనా నిజంగా యూట్యూబర్లు చూసుకోవాలి. నేను ఒక్కొక్క పేరు చెప్పాను, అందరూ యూట్యూబర్లు కాదు, మళ్ళీ కొంతమంది ఉన్నారు. ఆ కొంతమందికి ఇది వార్నింగ్ అనుకోండి. మీరు ఇట్లా ఇష్టానుసారంగా చేసుకుంటే నేను ఇంకా సోషల్ మీడియాలో మీ గురించి మాట్లాడి ఓన్లీ లీగల్ గా వెళ్తాను అనమాట. మీరు కూడా చేనేత కార్మికులు అంటే మీరు? నేను ఒక చేనేత ముద్దు బిడ్డని. నేను డిగ్రీ దాకా మగ్గం నేసిన. నేను 5 years చిన్న పిల్లలు ఉంటారు కదా, అది నేసిన. తర్వాత లంగా ఓనీస్ ఉంటాయి పట్టులో, అది కూడా నేర్చుకున్నాను. కానీ నేను డిగ్రీ వరకు చిన్న మగ్గాలు నేసిన అనమాట. మాది కూడా మొత్తం మా అన్న వాళ్ళు కానీ, మా అక్క చెల్లెలు కానీ అందరూ నేర్చుకున్నారు. అందరికీ మగ్గాలు వస్తాయి. ఎందుకంటే మేము ఎంత చదివినా కూడా, ఇంత పై స్థాయిలు చదివినా కూడా చేతి వృత్తి అనేది ఉండాలా, అంటే కుల వృత్తి అని మేమైతే మగ్గాలు నేర్చుకున్నామన్నా. అంటే నా దాంట్లో కూడా కామెంట్స్ వస్తున్నాయన్న, అంటే బ్రాండెడ్ నేను చెడు ఎద్దు అది ఎద్దు అని. జనాలు ఒకటి గమనించాలి. ఏమని గమనించాలంటే నేను చెప్పేది ఒకటే, నేను అన్ని డ్రెస్సుల గురించి కానీ, ఫ్యాన్సీ ఐటమ్స్ గురించి కానీ, ఇంకో దాని గురించి నేను మాట్లాడలేదు. మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా జనాలకి. నేను ఓన్లీ పట్టు పవర్ లూమ్ 2 మీద క్లారిటీ ఇస్తున్నా. ఆయన చాలా చోట్ల మామూలుగా మహిళా దినోత్సవంగా ఆటో మహిళలకు కానీ, కడప కానీ, అనంతపురం కానీ చాలా మంది ప్రెగ్నెన్సీ లేడీలకు కానీ ఒడిబిమ్మలు ఇచ్చినాడు.
మన రీసెంట్ గా కడపలో కానీ ఇచ్చాడు. అది మంచిదే. చాలా మందికి అన్న తమ్ముళ్ళు లేని వాళ్ళు ఉంటారు. అన్న తమ్ముళ్ళు ఉన్నా కూడా బట్టలు పెట్టిన వాళ్ళు ఉండరు, ఒడిబిం పెట్టే వాళ్ళు కూడా ఉండరు. అట్లాంటి వాళ్ళకి ఈయన తమ్ముళ్ళలాగా పెట్టాడు. దాంట్లో మంచి పని. నేను దాన్ని అసలు నో కామెంట్, ఒడిబియాల మీద నో కామెంట్. నేను చెప్పేది అంటే ఇప్పుడు ఆ జనాలు అక్క చెల్లమ్మలు అనే వాళ్ళు ఎన్ని చోట్ల చెప్తారు తెలుసా, మౌత్ పబ్లిసిటీ అవుతుంది అనమాట. ఎందుకంటే ఆయన ఇచ్చే దాని మీద ఒక్కొక్క మహిళ దాదాపు 20-30 మందికి చెప్పుకుంటుంది. మంచిగా పెట్టినాడు, నాకు అన్న తమ్ముళ్ళే పెట్టలేదు అనుకుంటారు కదా. అదేంటంటే అది ఏమవుతుంది అంటే 30 మందికి వెళ్తుంది. అంటే 30 మందికి పట్టు చీర పెట్టాడు బ్రాండెడ్ అనేది వస్తుంది అనమాట. అక్కడ పట్టేది పవర్ల మీద వాళ్ళు కూడా క్లారిటీ లేదనమాట. దాన్ని నేను బయట తీసుకొస్తాను అనమాట. నా ఫాలోవర్స్ అంటే వాళ్ళ ఫాలోవర్స్ నా దాంట్లో ఉంటారు కాబట్టి ఇప్పటి నుంచి నేను దాని గురించి తెలియజేస్తాను అనమాట. ఇది అందరికి వర్తిస్తుంది. ఒక బ్రాండెడ్ నారాయణ ఒకటే కాదు, అనంతపూర్లో అయినా స్టేట్ లో ఎక్కడైనా సరే దీని మీద నేను రియాక్ట్ అవుతా. ఇప్పటి నుంచి దాని మీద నేను ఎక్కడ దానికైనా పోరాడడానికైనా రెడీ. నేనైతే ఎక్కడికి భయపడను. ఎంతమంది వచ్చినా దాంట్లో ఏమొచ్చా. ఆయన ఇంకోటి అన్నారు, తెల్ల పేపర్ మీద రాసుకోవాలని నల్ల పెన్నుతో నువ్వు రాసినా ఎవరు అధికారులు స్పందించరు అని ఒక డైలాగ్ వేసాడు అనమాట. అంటే నువ్వు అనంతపురం కలెక్టర్ గారిని కొన్నావా, లేకుంటే జిల్లా ఎస్పీని కొన్నావా, లేకుంటే ఆ లోకల్ 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ 4 టౌన్ ఉంటావా, వాళ్ళందరికీ నువ్వు లంచాలు ఇస్తున్నావా? నా మీద ఏం చేసుకోలు ఏం లేదు, నన్ను ఎవరు స్పందించారంటే నువ్వు ఇంతమందిని కొన్నావా, అంటే డిపార్ట్మెంట్ కొంటున్నావా? అసలు దీనిపైన చాలా ఉన్నాయి, చాలా మందికి తెలియదు. మండే ఖచ్చితంగా ఈ మండే ఈ వీక్ లో చూసుకుంటాను అనమాట. ఆయన నమ్ముకొని ఎంతో మంది యూట్యూబర్లు కావచ్చు, ఆయన దగ్గర పనిచేసే వ్యక్తులు కావచ్చు, బయట షాపుల కన్నా ఎక్కువ జీతం ఇచ్చి చాలా మందికి ఆయన ఉపాధి కల్పిస్తున్నారు. దగ్గర దగ్గర 30-40 మంది వరకు ఆయన నమ్ముకొని బ్రతుకుతున్నారు. నేనేమంటున్నా, మీరు బిజినెస్ చేసుకోండి. నేను చెప్తాను కదా, మళ్ళీ డ్రెస్సెస్ కానీ అన్ని తక్కువనే ఉంటాయి. దాంట్లో నో కామెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.